హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. జనవరి 29, 30, 31 ఈ 3 రోజులు కరెంట్ అఫైర్స్ చూద్దాం మనం వన్ బై వన్. ఓకే, ఆల్రెడీ మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ అయింది యాప్లో. కంప్లీట్ జనవరి మంత్ది ఇంక్లూడింగ్ పద్మ అవార్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడాం అక్కడ పాయింట్ టు పాయింట్. సో ప్లీజ్ యూజ్ ఇట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు కవర్ చేశాను ఇన్డెప్త్గా కూడా. ప్లీజ్ గో అండ్ టేక్ డౌన్ యువర్ నోట్స్. ఓకేనా, ఫస్ట్ థింగ్ చూద్దాం. How much amount has been paid by India towards United Nations regular budget assessment for the year 2022? 2022 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి సాధారణ బడ్జెట్ ముగింపు కోసం భారతదేశం ఎంత మొత్తం చెల్లించింది? మొదటన ఈ యునైటెడ్ నేషన్స్ రెగ్యులర్ బడ్జెట్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఈ అసెస్మెంట్ అనేది ఒక పదం అండి. ఎందుకు? జనరల్ అసెంబ్లీకి, అది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ఇంత అమౌంట్ అని డిసైడ్ చేస్తుంది. ఒక్కొక్క మెంబర్ స్టేట్ అంటే ఎంతమంది మెంబర్ కంట్రీస్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకి ఇంత అమౌంట్ అని డిసైడ్ చేస్తుంది. మీరు ఇంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో దాట్ మేము ఒక బడ్జెట్ క్రియేట్ చేయగలము, ఒక రెగ్యులర్ బడ్జెట్. అండ్ దాట్ బడ్జెట్ని పీస్ కీపింగ్ బడ్జెట్స్కి కూడా వాడడానికి యూస్ఫుల్ అవుతుంది. గత సంవత్సరం 2021 చూసుకుంటే $3 బిలియన్ వస్తువ యుఎన్ బడ్జెట్. ఓకేనా, సో ఈ బడ్జెట్ అసెస్మెంట్లో ఇండియా $29.9 మిలియన్ ఫీజు పే చేసిందండి. అంటే అసెస్మెంట్ ఫీజు మనం పే చేసాం. ఎంత? $29.9 మిలియన్ యుఎన్ రెగ్యులర్ అసెస్మెంట్స్ కోసం మనం పే చేసాం ఈ సంవత్సరం. ఓకేనా, సో ఇండియా జాయిన్స్, సో దీని ద్వారా ఇండియా జాయిన్ అయిందండి 2022 హానర్ రోల్లోకి. అంటే ముందుగానే పే చేయడం వల్ల 2022 హానర్ రోల్లోకి జాయిన్ అయింది ఆఫ్ 24 మెంబర్ స్టేట్స్ అవుట్ ఆఫ్ 193. ఓకే, ఇప్పటిదాకా 24 దేశాలు కట్టాయి, అందులో ఇండియా కూడా ఇప్పుడు జాయిన్ అయింది. టోటల్ యుఎన్ దేశాలు ఎన్ని? 193. ఇవన్నీ రెగ్యులర్ బడ్జెట్ అసెస్మెంట్స్కి వాడుతారు. అండ్ మనకు తెలుసు ఇండియా ఈజ్ ద నాన్ పర్మనెంట్ మెంబర్. ఏంటి? టెంపరీ మెంబర్ కదా. దేనికి టెంపరీ మెంబరు? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి. ఎప్పుడు ఎండ్ అవుతుంది? December 31, 2022. అలానే ఇండియా ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ కింద వచ్చే కౌంటర్ టెర్రరిజంకి చైర్మన్గా కూడా మనం ఉండబోతున్నాం, రైట్? దీనికి పర్మనెంట్ పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? తిరుమూర్తి. అవునా, తిరుమూర్తి పర్మనెంట్ మెంబర్గా ఫర్ కౌంటర్ టెర్రరిజం చైర్మన్షిప్కి అపాయింట్ అయ్యారు. ఇజంట్ ఇట్? నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్లేస్ ఆఫ్ కేవీ సుబ్రహ్మణ్యం. కేవీ సుబ్రహ్మణ్యం గారు కదా ఇప్పటిదాకా చీఫ్ ఎకనామిక్ అడ్వైజరు, అదే ముఖ్య ఆర్థిక సలహాదారుడు గారు. అతని ప్లేస్లో ఎవరు అపాయింట్ అయ్యారు? డాక్టర్ వి అనంత నాగేశ్వరన్. ఎవరు? డాక్టర్ వి అనంత నాగేశ్వరన్. ఓకే, డాక్టర్ వి అనంత నాగేశ్వరన్ అపాయింట్ అయ్యారు అండి. ఇది జస్ట్ యూనియన్ బడ్జెట్ February 1st అవుతుంది అనగా 2 రోజుల ముందే ఇతన్ని అపాయింట్ చేశారు. ఈ పొజిషన్ December 17, 2021 నుండి వేకెంట్గా ఉంది. కేవీ సుబ్రహ్మణ్యం గారు అప్పుడే ఆఫీస్ వదిలి వెళ్ళిపోయారు. ఓకేనా, ఈ అనంత నాగేశ్వరన్ గారు దీనికన్నా ముందు హీఈస్ ద మెంబర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్. ఓకే, ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఏమంటాం? PMEAC. దాంట్లో ఒక మెంబరు అండి ఈయన. India's largest electrical vehicle charging station has been inaugurated at which place? భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషను సెక్టార్ 52 ఆఫ్ గురుగ్రామ్. ఓకే, అట్ ఢిల్లీ జైపూర్ నేషనల్ హైవే. ఢిల్లీ జైపూర్ నేషనల్ హైవేలో ఓపెన్ అయిందండి ఇటీవల January 28న. ఓకే, ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏదైతే ఉందో ఇన్స్టలేషన్ ఆపరేషన్ బై కంపెనీ ఆల్కెట్రిఫై కంపెనీ ఈ ఛార్జింగ్ స్టేషన్ యొక్క బాధ్యతలు మొత్తం తీసుకుంది. ఈ న్యూ స్టేషన్లో మొత్తం 100 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయండి ఫర్ 4 వీలర్స్ కోసం. ఓకే, అలానే 72 యూనిట్స్ ఏసీ స్లో ఛార్జెస్గా వర్క్ అవుతాయి. 24 యూనిట్స్ డీసీ కరెంట్ ఆల్టర్నేట్ కరెంట్ స్లో ఛార్జెస్గా 72 యూనిట్స్, డైరెక్ట్ కరెంట్గా 24 యూనిట్స్ వర్క్ అవుతాయండి.
ఓకే, దీనికన్నా ముందు లార్జెస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉండేది? ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పాను, ఇట్ ఈజ్ ఇన్ నవీ ముంబైలో ఉండేది. ఓకే, ముందు ముంబైలో ఉండేది మన కాడ, ఇప్పుడు ఈ గురుగ్రామ్లో ఉన్న దిస్ వన్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ భారతదేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్గా వచ్చింది. గురుగ్రామ్లో మొత్తం 16 AC యూనిట్స్, 4 DC ఛార్జెస్ ఉండేవి. ఓకేనా? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ 10 ట్రిలియన్ డ్రీమ్? 10 ట్రిలియన్ డ్రీమ్ అనే పుస్తక రచయిత ఎవరు? 10 ట్రిలియన్ డ్రీమ్ పుస్తక రచయిత సుభాష్ గార్గ్. ఓకే, సుభాష్ గార్గ్ 10 ట్రిలియన్ డ్రీమ్ పుస్తక రచయిత అండి. వరల్డ్స్ లార్జెస్ట్ కెనాల్ లాక్. కెనాల్కి లాక్ తెలుసు కదా, ఇలాంటిది. ఓకే, దిస్ ద కెనాల్ లాక్. ప్రపంచంలోనే అతిపెద్ద లార్జెస్ట్ కెనాల్ లాక్ ఏ దేశంలో వచ్చింది? సమాధానం నెదర్లాండ్స్. ఓకే, నెదర్లాండ్స్లో అతిపెద్ద కెనాల్ లాక్ని పెట్టారు అండి. ఇది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే ఇజిమోయిడిన్. ఇది ఒక స్మాల్ పోర్ట్ సిటీ అండి, చిన్న సిటీ ఇది. ఇజిమోయిడిన్ అనేది స్మాల్ పోర్ట్ సిటీ. ఎక్కడుంది? పోర్ట్ ఆఫ్ ఆమ్స్టర్డామ్లో ఉంది. ఎక్కడుంది? పోర్ట్ ఆఫ్ ఆమ్స్టర్డామ్ అది ఎక్కడుంది? నెదర్లాండ్స్లో ఉంది. ఈ సీ లాక్ని ఇనాగ్రేట్ చేసింది డచ్ కింగ్. కింగే కదా ఇంకా, విలెన్ అలెగ్జాండర్. ఎవరు? డచ్ కింగ్ ఎవరు? విలెన్ అలెగ్జాండర్. ఇది 500 మీటర్ లాంగ్ అండి, 500 మీటర్ లాంగ్. ఓకే, 70 మీటర్ వైడ్. దీని ఖర్చు టోటల్ $338 మిలియన్. $338 మిలియన్ దీనికైనా ఖర్చు. విచ్ టెక్ జాయింట్ has partnered with Bharti Airtel to invest $1 billion in the telecom major to accelerate growth of India's digital ecosystem. ఓకేనా? భారతదేశ డిజిటల్ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని వేగవంతం చేయడానికి టెలికాం మేజర్లో $1 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి భారతీ ఎయిర్టెల్తో ఏ టెక్ దిగ్గజం భాగస్వామ్యం కలిగి ఉంది? గూగుల్. రీసెంట్లీ గూగుల్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిందండి. టోటల్ అంతా $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఓకేనా? ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్లో 700 మిలియన్లు ఇన్వెస్ట్ చేసి 1.28% స్టేక్ని పర్చేస్ చేసింది ఎయిర్టెల్లో. రిమైనింగ్ $300 మిలియన్ ఏమవుతాయంటే ఒక కమర్షియల్ అగ్రిమెంట్స్ లాగా టైఅప్ అయింది ఎయిర్టెల్కి దీనికి. ఏవైనా డివైజెస్ బిల్డ్ టుగెదర్ అయితే ఈ రెండు కలిపి ప్రమోట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పిక్సెల్ ఉంది, ఎయిర్టెల్తో కలిపి దే కెన్ రిలీజ్ ఇట్, రైట్? అలాగా. ఓకే, ఈ గూగుల్ రిలీజ్ చేసిన $1 బిలియన్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో, 2020లో గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ అనేసి గూగుల్ రిలీజ్ చేసింది, అంటే అగ్రీ చేసింది. గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్. ఓకే, డిజిటలైజేషన్ ఫండ్ అని 2020లో రిలీజ్ చేసింది, అంటే అగ్రీ చేసింది. టోటల్ $10 బిలియన్ ఈ ఫండ్కి ఇస్తామని. అందులో ఒక భాగమే ఈ $1 బిలియన్ ఎయిర్టెల్కి ఇచ్చింది. ఎందుకు? ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే, డిజిటల్ పర్యావరణ వ్యవస్థ. 2 టైగర్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ జాయింట్లీ అవార్డెడ్ ద TX2 award for 2022. If one of them is Bardia National Park from Nepal, then name the ఇండియన్ టైగర్ రిజర్వ్ టు బ్యాక్ ద అవార్డ్. 2 టైగర్ రిజర్వ్లు సంయుక్తంగా 2022కి TX2 అవార్డును పొందాయి. వాటిలో ఒకటి నేపాల్కి చెందిన బార్డియా నేషనల్ పార్క్ అయితే మరొక అవార్డును పొందేందుకు ఇండియన్ టైగర్ రిజర్వ్ ఏ పేరును పేర్కొనబడింది? సత్యమంగళం టైగర్ రిజర్వ్ అండి, ఏరోడ్ డిస్టిక్లో ఉంది, తమిళనాడులో. సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏరోడ్ డిస్టిక్లో ఉంది, తమిళనాడులో. దీనికి ప్రతిష్టాత్మకమైన TX2 అవార్డు వచ్చింది. TX2 అంటే ఇక్కడ అర్థం వాళ్ళు టైగర్ డబలింగ్, అంటే లాస్ట్ ఇయర్ పోల్చినప్పటి నుండి ఇప్పటికీ ఏదైనా టైగర్ రిజర్వ్ తన రిజర్వ్స్లో ఉన్న టైగర్స్ యొక్క సంఖ్యను డబుల్ చేస్తే వాటికి ఈ TX2 అవార్డు వస్తుంది. ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్లో 2010లో 40 ఉండేవి, అవి ఇప్పుడు 80 అయ్యాయండి టైగర్లు ఇందులో. సో అందుకని దీనికి అవార్డు వచ్చింది. అలానే భారతీయ నేషనల్ పార్క్కి నేపాల్లో ఉంది, ఇది కూడా TX2 అవార్డు వచ్చింది దాని యొక్క వైల్డ్ టైగర్స్ని డెవలప్ చేసినందుకు. అండ్ మనకు తెలుసు ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేది 2013లో టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది. ఇది టోటల్ 1400.60 స్క్వేర్ కిలోమీటర్గా విస్తీర్ణంలో ఉంది. ఎక్కడ ఉంది? నీలగిరీస్ని ఒక సైడు, ఇంకో సైడు ఈస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది. ఇది నీలగిరీస్ ఈస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉంటుంది.
ఓకే. అండ్ మనకు తెలిసి నీలగిరి బయోస్పియర్ అనేది కరెంట్ లార్జెస్ట్ టైగర్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ యొక్క వన్ ఆఫ్ ద పార్ట్, ఇజంట్ ఇట్? ఇట్ ఈస్ కనెక్టెడ్. అంటే ఇది ఈ నీలగిరీస్ అనేది నీలగిరీస్ బయోస్పియర్కి వచ్చేటప్పటికి దీన్ని ఆనుకొని దీని మీద డిపెండ్ అయ్యి ఈ సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఒకటే కాదు, ఇంకా ముదుములై టైగర్ రిజర్వ్ కూడా దీన్ని నమ్ముకొనే ఉంది. నీలగిరి బయోస్పియర్, ముదుములై టైగర్ రిజర్వ్, బందీపూర్ టైగర్ రిజర్వ్, బిఆర్ హిల్స్ టైగర్ రిజర్వ్, ఈ మూడు కూడా నీలగిరి బయోస్పియర్ దగ్గరలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, జోగ్రఫీ టైప్లో అడిగితే గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా? ముదుమలై, బందీపూర్, బిఆర్ హిల్స్ టైగర్ రిజర్వ్, సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఓకే. ఈ అవార్డ్స్, ఈ TX2 అవార్డు ఎవరెవరు ఇస్తారు సార్ అంటే కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్, క్యాట్స్ ఏంటి ఇలా రాసుకోవాలి, కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండ్స్. అలానే IUCN's యొక్క ఇంటిగ్రేటెడ్ టైగర్ హ్యాబిటాట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, ITHCCP, ఇంటిగ్రేటెడ్ టైగర్ హ్యాబిటాట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, పంథేరా. ఓకే, పంథేరా. ఓకే. అలానే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఒకటి, ఇది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అలానే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అలానే లయన్స్ షేర్ అనే ఒక క్లబ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లయన్స్ షేర్ అనే క్లబ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా? CATE అంటే ఏంటి? కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్. నెక్స్ట్ IUCN's ఒక ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, UNDP, లయన్స్ షేర్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇదే కాకుండా గ్లోబల్ టైగర్ ఫోరం కూడా ఇందులో ఉంటుంది, మర్చిపోయాను. గ్లోబల్ టైగర్ ఫోరం కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా? గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ద అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ టు కవర్ ఆల్ ఫ్రాడ్ కేసెస్ దట్ అబౌవ్ వాట్ అమౌంట్, అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ ఏంటి, ABBF యొక్క పరిధిని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గుడ్. అయితే అన్ని మోసాలకు సంబంధించిన కేసులను ఎంత మొత్తానికి మించి పరిమితి ఇస్తుంది? ఓకే. సెంట్రల్ విజిలెన్స్ కమిషను అలాగే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కలిపేసి దీని యొక్క ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారండి. ఎవరు చేశారు అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కలిపి దీని యొక్క పరిధిని పెంచారు. టు కవర్ ఎంత? ఆల్ ఫ్రాడ్స్ అబౌట్ వాట్ అమౌంట్ ఆఫ్ ₹3 crores, 3 కోట్ల రూపాయల వరకు ఇది కవర్ చేస్తుంది. అండ్ అబౌవ్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఓకే, అండ్ పబ్లిక్ సెక్టర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అర్లియర్ ఈ ABPF అనేది 50 కోట్ల పైన ప్రాజెక్టుల వరకు చూసేది, ఇప్పుడు 3 కోట్లు కూడా చూస్తుంది. ఓకే, 3 కోట్ల నుండి చూస్తుంది. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు 3 కోట్ల నుండి 50 కోట్ల వరకు ఈ ABPF ఈ అడ్వైజరీ బోర్డు చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ యొక్క హెడ్ ఎవరు ప్రస్తుతం? TM భాసిన్. ఓకే, TM భాసిన్ is the head of this ABBFF. Former Indian player Charanjit Singh, who has passed away, won an Olympic gold in which game in 1964. ఇటీవల కన్నుమూసిన భారత్ మాజీ ఆటగాడు చరణ్జీత్ సింగ్ 1964లో ఏ గేమ్లో ఒలింపిక్ స్వర్ణం సాధించాడు? ఓకేనా? ఇతను టోక్యో ఒలింపిక్స్ ఎప్పుడు జరిగింది? 2020లో ఉంది కాదు, 1964లో ఇండియన్ హాకీ టీం గోల్డ్ గెలుచుకుందండి, తెలుసు కదా. ఆ టీంకి కెప్టెన్గా ఉండేవారు ఈయన. ఓకే, కెప్టెన్ ఆఫ్ ఇండియన్ హాకీ టీం గోల్డ్ గెలుచుకుంది 1964 టోక్యో ఒలింపిక్స్లో. అలానే 1960 గేమ్స్లో ఎక్కడ జరిగినాయి? రోమ్లో. 1962లో జకార్తా. ఓకే, ఈ రెండిట్లో జరిగిన ఏషియన్ గేమ్స్, 1960 ఏషియన్ గేమ్స్, 1960 రోమ్లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో సిల్వర్ మెడల్స్ తీసుకొచ్చింది భారతదేశం టీం. దానికి కూడా ఈయన మెంబర్గా ఉండేవారు ఆ టీంలో కూడా. విచ్ ఎంటిటీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ NPCI టు ఎనేబుల్ ఇండియన్ కస్టమర్స్ with an active UPI ID to receive real-time international payments into their bank accounts. ఓకే, సక్రియ UPI ఐడిని కలిగి ఉన్న భారతీయ కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాల్లోకి నిజ సమయ అంతర్జాతీయ చెల్లింపులను స్వీకరించడానికి వీలు కల్పించడానికి NPCIతో ఏ
సంస్థ భాగస్వామి కలిగి ఉంది. ఓకే, టెర్రాపే. ఓకే, టెర్రాపే ఇది ఒక గ్లోబల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండి. ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంది మన ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, దట్ ఈస్ NIPL, ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, NIPL. ఓకేనా, టైఅప్ అయ్యింది అండి. దీనివల్ల ఇండియన్ కస్టమర్స్ని ఒక యాక్టివ్ యూపీఐ ఐడి మీకు తెలిసే ఉంటుంది. ఎందుకు, రియల్ టైమ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ అంటే స్పాట్లో. చూడండి, ఒకవేళ ఇంటర్నేషనల్ పేమెంట్స్ రావాలంటే చాలా టైం పడుతుంది కదా, ఫారెన్ నుండి ఇండియాలోకి రావాలి అంటే. బట్ ఇప్పుడు ఈ టెర్రాపే ఇది గ్లోబల్ ట్రాన్సాక్షన్ ఏజెన్సీ ఎన్పిసిఐతో టైఅప్ అయ్యి ఒక యూపీఐ ఐడిని క్రియేట్ చేయబోతుంది. సో ఆ యూపీఐ ఐడి ఉంటే ఇమీడియట్గా రియల్ టైం అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం గూగుల్ పే చేసిన ఎంత ఆన్ ద స్పాట్ క్రియేట్ అవుతాయో ఇది కూడా అలానే క్రియేట్ అవుతుంది. ఓకే, ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ అనేది ఎన్పిసిఐ యొక్క ఇంటర్నేషనల్ ఆర్మ్ అండి. అంటే ఎన్పిసిఐ ఇండియాలో వర్క్ చేస్తే దీని యొక్క చెయ్యి బయట వర్క్ చేస్తూ ఉంటుంది. టెర్రాపే ఏ దేశానికి సంబంధించింది, నెదర్లాండ్స్. టెర్రాపే హెడ్ క్వార్టర్స్ నెదర్లాండ్స్లో ఉంది. అండ్ NIPL ఒక CEO ఎవరు, రితేష్ శుక్లా. ఓకే, NIPL CEO ఎవరు, రితేష్ శుక్లా. మరి టెర్రాపే యొక్క ఫౌండర్ అండ్ CEO ఎవరు, అంబర్ సుర్ is a CEO and founder of TerraPay. The government has officially handed over Air India to the Tata Group. What is the value of this deal? Already చాలా సార్లు చెప్పాను, 18,000 కోట్లు. ఓకే, దీని యొక్క వాల్యూ ఎంత, 18,000 కోట్లు, దట్ ఈస్ $2.4 billion. ఓకే, $2.4 billion. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిర్ ఇండియాని అప్పగించింది. ఎవరికి ఇచ్చింది, టాటా గ్రూప్కి ఇచ్చిందా, థాలేస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చింది. రైట్, మిస్టేక్ చేయొద్దు. థాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఇస్ ద సబ్సిడరీ ఆఫ్ టాటా గ్రూప్ ఆఫ్టర్ 69 years. ఓకేనా, ఇది మళ్ళీ తన చేతికి వచ్చింది. రైట్, టోటల్ ఎంత స్టేక్ కొనిందంటే 100% స్టేక్ పర్చేస్ చేసుకుంది అలాంగ్ విత్ మేనేజ్మెంట్ కంట్రోల్. ఓకే, ఈ ట్రాన్సాక్షన్స్లో ముగ్గురు ఉంటారు. ఒకటి ఎయిర్ ఇండియా ఉంటుంది, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఎయిర్ ఇండియా సాట్స్, AA సాట్స్ అంటాం. ఓకేనా, ఈ టాటా గ్రూప్లో టాటా గ్రూప్ విల్ బీ హ్యాండెడ్ ఓవర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండ్ 50% ఆఫ్ స్టేక్ ఇన్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆర్మ్ AA సాట్స్. ఓకేనా, విచ్ ఇండియన్ ఆటోమోటివ్ కంపెనీ హ్యాస్ acquired 75% stake in the Swiss e-mobility group for $100 million recently. స్విస్ ఈ-మొబిలిటీ గ్రూప్ SEMGలో ఇటీవల $100 million 75% వాటాను ఏ భారతీయ ఆటోమోటివ్ కంపెనీ కొనుగోలు చేసిందండి, పర్చేస్ చేసింది TVS మోటార్ కంపెనీ. ఓకే, TVS మోటార్ కంపెనీ పర్చేస్ చేసిందండి ఈ SEMGలో. ఫర్ వాట్, ఎలక్ట్రికల్ బైక్స్ కోసం, ఈ బైక్స్. ఓకేనా, యూరోప్లో బ్రాండ్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఎక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ బైక్స్కి. ఎందుకు, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంది. అండ్ మోర్ థింగ్, ఇప్పుడు రైజ్ అవుతున్న పెట్రోల్ రేట్స్ కంట్రోల్ చేయాలంటే ఇది ఒక దారి. అండ్ మోస్ట్ ఓవర్ ద థింగ్, ఎవ్రీ వన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రెడ్యూసింగ్ CO2 ఎమిషన్స్ కదా. CO2 ఎమిషన్స్ రెడ్యూస్ చేయడంలో అందరూ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో, రైట్. అందుకే ఈ స్టెప్ తీసుకుంటున్నారు. What is the name of the official mobile app of the Parliament of India recently launched by Lok Sabha Speaker Om Birla? లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల ప్రారంభించిన భారతీయ పార్లమెంటు అధికారిక మొబైల్ యాప్ పేరేంటి? పేరు డిజిటల్ సంసద్. ఓకే, డిజిటల్ సంసద్ అండి. ఓకేనా, ఇది రీసెంట్లీ లాంచ్ చేశారు January 27న. ఈ డిజిటల్ సంసద్ యాప్స్ వల్ల డైరెక్ట్ ప్రజలు, ఈవెన్ మనం కూడా పార్లమెంట్ హౌస్లో జరుగుతున్న ప్రొసీడింగ్స్ అన్ని లైవ్ యాక్సెస్ చూడొచ్చు, ఇంక్లూడింగ్ ద యూనియన్ బడ్జెట్ 2022 కూడా మనం లైవ్ యాక్సెస్గా చూడొచ్చు. ఇది ఓన్లీ పార్లమెంట్ మెంబర్స్కే కాదు, ఈవెన్ ఫర్ ద పబ్లిక్ ఆఫ్ ద ఇండియా. ఓకేనా, దీని యొక్క అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఎప్పటికప్పుడు లెజిస్లేచరు వాళ్ళ కాన్స్టిట్యూయెంట్స్ ఎవరెవరున్న థింగ్స్, వాటి ప్రొసీడింగ్స్ అన్నిటినీ ఒక రొటీన్గా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎంపీలకి ల్యాప్టాప్ అలవెన్స్ లేదు లోపల. సో వాళ్ళ అటెండెన్స్ లాగిన్ చేసుకోవడానికి ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చారా, వాళ్ళ క్వశ్చన్ హవర్ కోసం క్వశ్చన్స్ ఇస్తారు కదా,
ఓకే, అలా నోటీసెస్ అన్ని యాప్ ద్వారా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. ఓకేనా, అంటే పార్లమెంటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళకి ఇందులో అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఛానల్ స్ట్రాంగ్ అవ్వడానికి ఈ యాప్ని తీసుకొని వచ్చారు. ఈ యాప్లో 1947 నుండి ఇప్పటిదాకా జరిగిన బడ్జెట్ స్పీచెస్ అన్నీ ఉంటాయి. అలానే 12th లోక్సభ నుండి 17th లోక్సభ వరకు జరిగిన హౌస్ డిస్కషన్స్ అన్నీ అప్లోడ్ అయి ఉంటాయి. ఓకేనా, యూ పీపుల్ కెన్ వాచ్ ఇట్. ఓకే, డిజిటల్ యాప్ పేరేంటి? డిజిటల్ సంసద్. నేమ్ ఆఫ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ ఎ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. ఎ లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా సెలబ్రేటింగ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ పేరుతో రచించిన పుస్తక రచయిత ఎవరు? రస్కిన్ బాండ్. ఓకేనా, రస్కిన్ బాండ్ ఇది రచించారు అండి. పాప్స్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటెలిజెంట్ మెసెంజర్. విచ్ ఎంటిటీ హాజ్ లాంచ్ దిస్ ఫెసిలిటీ? ఇది పాప్స్ అనేది పేటిఎం మనీ లాంచ్ చేసింది. ఇది ఒక ఇంటెలిజెంట్ మెసేజర్ అండి. దీనివల్ల ఏంటి అంటే యూజర్కి, ఒక నేనే వాడుతున్నాను అనుకోండి, ఐ విల్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ స్టాక్స్, వాటి యొక్క అనాలిసిస్, వాటి పోర్ట్ఫోలియో, మార్కెట్ న్యూస్, ఇంపార్టెంట్ మార్కెట్ మూమెంట్స్ అన్నీ ఆల్ ఇన్ వన్ ప్లేస్. ఇది ఆటోమేటిక్గా మెసెంజర్ అండి అప్డేట్ అవుతూ ఉంటుంది. పేటిఎం మనీ ప్లాట్ఫామ్ ఓనర్ ఎవరు? 197 Communications, isn't it? Tata Group has recently chosen 3 banks as its preferred bankers for Air India. ఓకేనా, 3 బ్యాంకుల్ని అపాయింట్ చేసుకుంది టాటా గ్రూప్. ఎందుకు? తన ప్రిఫర్డ్ బ్యాంక్స్ కింద. ఓకేనా, ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ మూడింటిని టాటా గ్రూప్ తన ప్రిఫర్డ్ బ్యాంక్స్ కింద అపాయింట్ చేసుకుంది. అండ్ మనకు తెలుసు ఎయిర్ ఇండియా టోటల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో 18.6% మార్కెట్ షేర్ ఉందని. టాటా సన్స్ ఎస్బీఐ నుండి 10,000 crores లోన్ తీసుకున్నారు అండి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 5,000 crore. అండ్ హెచ్డిఎఫ్సి నుండి ఎంత తీసుకున్నారో మనకు తెలియదు. ఎందుకు? ఇందులో మరి ఆల్రెడీ ఎయిర్ ఇండియా గ్రూప్కి అప్పు ఉంది కదా, అప్పుని క్లియర్ చేయాలి, ఇజంట్ ఇట్? అప్పును క్లియర్ చేయడానికి కోసం టాటా గ్రూప్ ఎంత ఇచ్చింది? 18,000 crore డీల్ కుదుర్చుకుంది. అది మనకు తెలిసిందే. ఇందులో 15,300 crore ఎయిర్ ఇండియాకు ఉన్న డబ్బుని, ఎగ్జిస్టింగ్ డెట్ని క్లియర్ చేసింది. ఓకే, అలానే దాని తర్వాత మిగతా 2,000 crore క్యాష్ కింద గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది టాటా గ్రూప్. ఓకే, ఎస్బీఐ గ్రూప్ నుండి లోను యాన్యువల్లీ 4.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్నారు అండి. ద సర్టిఫికేషన్ స్కీమ్ ఫర్ అన్మాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ systems have been notified under which rule of the liberalization drone rules? ఓకే, లిబరలైజేషన్ డ్రోన్ రూల్స్ దేనికోసం? మానవరహిత ఎయిర్క్రాఫ్ట్ డ్రోన్ల కోసం సర్టిఫికేషన్ పథకం సరళీకృత డ్రోన్ రూల్స్లోని ఏ నియమం ప్రకారం ఇది తెలియజేయబడింది? ఇది మాట్లాడతాం. ఎన్నో రూల్ చెప్తాను, పెద్ద వింత ఏం కాదు. 7th రూల్లో ఏం చెప్తుందంటే ఎటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తీనెస్ అవసరం లేదు. ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది, ప్రయర్ పర్మిషన్ ఉంటుంది, అండ్ రిమోట్ పైలట్ లైసెన్స్ ఉంటుంది. ఓకేనా, దట్ ఈజ్ ఇనఫ్. ఎటువంటి సర్టిఫికేషన్ స్కీమ్ అవసరం లేదు డ్రోన్ కానీ. రూల్ నెంబర్ 7లో చెప్పారు. అండ్ అండర్ ద డ్రోన్ రూల్స్ 2021 అందులో కొన్ని రూల్స్ మాట్లాడితే డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ని తయారు చేద్దామని డిసైడ్ చేశారు. ఓకేనా, డిజిటల్ స్కై ప్లాట్ఫామ్ ఎందుకు? సో దట్ దీనివల్ల ఒక సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఒక బిజినెస్ ఫ్రెండ్లీ, అందరికీ యాక్సెసిబుల్, సో కొత్త డ్రోన్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. దీన్ని బట్టి వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే 3,000 కోట్ల వరకు ఇట్ విల్ డిపాజిటెడ్, కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావచ్చు ఈ సంవత్సరం అని ఎక్స్పెక్ట్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్. అలానే 450 feet వరకు ఒకవేళ గ్రీన్ జోన్ అయితే 450 feet వరకు ఒకవేళ గ్రీన్ జోన్ అయితే ఫ్లైట్ పర్మిషన్ అవసరం లేదు. 200 feet వరకు 8 to 12 kilometers ఫ్రమ్ ఎయిర్పోర్ట్ పెరిమీటర్లో కూడా అవసరం లేదు. ఓకేనా, నో పైలట్ లైసెన్స్ రిక్వైర్డ్ ఫర్ మైక్రో డ్రోన్స్. ఓకేనా, మైక్రో డ్రోన్స్కి ఎటువంటి పైలట్ లైసెన్స్ అవసరం లేదు. నానో డ్రోన్కి కూడా అవసరం లేదు. ఓకేనా, ఏ డ్రోన్స్ అయినా ఇంపోర్ట్ చేసుకుంటే అది డీజీఎఫ్టీ రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా, ఈ డ్రోన్ రూల్స్ ప్రకారం డ్రోన్ యొక్క వెయిట్ 300 kg to 500 kg, అంటే డ్రోన్ ట్రాక్సిస్ని కూడా ఇది కవర్ చేస్తుంది. ఓకేనా, మ్యాక్సిమం పెనాల్టీ అండర్ డ్రోన్ రూల్స్ ఒకవేళ ఏదైనా జరిగితే 1 లక్షకి తగ్గించారని ముందులా కాకుండా ఒకవేళ లాస్ వైలేట్ చేస్తే. ఓకేనా, వరల్డ్ లెప్రసీ డే ఈజ్ మార్క్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే? మనకు తెలుసు January 30, దట్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ గారి రోజునే వరల్డ్ లెప్రసీ డేస్ని సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా, థీమ్ ఏంటి ఈ సంవత్సరంది? యునైటెడ్ ఫర్
డిగ్నిటీ. యునైటెడ్ ఫర్ డిగ్నిటీ ఈజ్ ద థీమ్ ఫర్ వరల్డ్ లెప్రసీ డే. ఇది ఎవ్రీ సంవత్సరం లాస్ట్ సండే ఆఫ్ జనవరి అబ్జర్వ్ అవుతుంది, బట్ ఈ సంవత్సరం 30th జనవరి రోజు అబ్జర్వ్ అయ్యింది. ఓకే. విచ్ ప్లేయర్ హ్యాస్ వన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 ఉమెన్ సింగిల్స్ టైటిల్? ఓకేనా, ఆస్ట్రేలియన్ ఉమెన్ సింగిల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? యాష్లే బార్టీ. షీఈ్ ద వరల్డ్ నెంబర్ 1 కదా ఇప్పుడు ప్రస్తుతం. ఏ దేశానికి చెందిన అమ్మాయి కూడా? ఆస్ట్రేలియా. ఎవరిని ఓడించింది? డానియల్ కాలిన్స్ని ఓడించింది. డానియల్ కాలిన్స్ ఫ్రమ్ USA. మరి అండ్ దీంతో ఈవిడ ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఉమెన్ అండి 44 సంవత్సరాల్లో ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ని అలోన్గా గెలుచుకున్న లేడీ. ఓకే. 1978లో ఆస్ట్రేలియన్ ఓపెన్ని క్రిస్ ఓనీల్ అనే లేడీ గెలుచుకున్నారు. ఓకే, క్రిస్ ఓనీల్ గెలుచుకున్నారు. తర్వాత 44 years తర్వాత ఈ గెలుచుకుంది యాష్లీ బార్టీ. ఇది తన యొక్క 15th కెరియర్ టైటిల్ అండ్ 3rd గ్రాండ్ స్లామ్ టైటిల్. ఓకే. ఈవిడ ఎర్లియర్ ఫ్రెంచ్ ఓపెన్ 2019లో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. 2021లో వింబుల్డన్ కూడా గెలుచుకుంది. ఓకే. మరి మేల్ కేటగిరీలో ఆ ఫేవరెట్ రఫేల్ నాదల్ గెలుచుకున్నారు. ఇజంట్ ఇట్? ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్. ఇది తన యొక్క 21st గ్రాండ్ స్లామ్ విక్టరీ. ఓకేనా. ఇండియా హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ కంట్రీ టు క్రియేట్ 150 విలేజెస్ ఇంటూ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ 12 స్టేట్స్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో 12 రాష్ట్రాల్లో 150 విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లను రూపొందించడానికి భారతదేశం ఏ దేశంతో కలిసి పనిచేస్తుంది? దట్ ఈజ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్తో 30 years ఆఫ్ రిలేషన్షిప్ అయిందని చెప్పాను కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఆ 30 years రిలేషన్షిప్లో ఎర్లియర్ 75 విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ని క్రియేట్ చేస్తారని చెప్పాను. ఇప్పుడు అది టోటల్ 150 విలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని క్రియేట్ చేయడానికి డిసైడ్ అయ్యారు. టోటల్ 12 రాష్ట్రాల్లో దేశంలోని. ఓకేనా. ఫార్మర్స్ అందరికీ లేటెస్ట్ టెక్నాలజీ తోటి హెల్ప్ చేయడమే, వాటిని అడాప్ట్ చేయడమే ఈ ఎక్సలెన్సెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అని కూడా మీకు అర్లియర్ చెప్పాను. ప్రస్తుతానికి చూసుకుంటే 29 విలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇండియాలో ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని ఆర్ విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని తయారు చేశారు ఇప్పటిదాకా. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SPMCIL హ్యాస్ సెటప్ 2 న్యూ బ్యాంక్ నోట్ ప్రింటింగ్ లైన్స్. ఓకేనా, 2 కొత్త బ్యాంక్ నోట్ ప్రింటింగ్ లైన్స్ని సెటప్ చేసింది అండి SPMCIL. ఎక్కడ అది? ఒకటి నాసిక్, దిస్ ఈజ్ కరెన్సీ నోట్ ప్రెస్ అండ్ బ్యాంక్ నోట్ ప్రెస్. కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్లో, బ్యాంక్ నోట్ ప్రెస్ దేవాస్. నాసిక్ ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. దేవాస్ మధ్యప్రదేశ్లో ఉంది. SPMCL అనేది ఒక మినీరత్న కంపెనీ, మనకు తెలుసు ఆల్రెడీ. మినీరత్న కంపెనీ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్లో ఎంగేజ్ అయి ఉంటుంది. దేంట్లో? కరెన్సీ అండ్ బ్యాంక్ నోట్స్, సెక్యూరిటీ పేపర్ తదితర లాంటివి. ఓకే. ఇన్ ఇండియా టోటల్ మనకాడ 4 ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి. దేనికి? ఫర్ ప్రింటింగ్ అండ్ సప్లై ఆఫ్ బ్యాంకింగ్ నోట్స్. ఎక్కడెక్కడ ఉన్నాయి? దేవాస్ మధ్యప్రదేశ్, నాసిక్ మహారాష్ట్ర ఓన్డ్ బై SPMCL, అండ్ కర్ణాటకలోని మైసూర్లో ఒకటి, అండ్ సల్భోని వెస్ట్ బెంగాల్. ఇజంట్ ఇట్? బ్యాంకింగ్ అవేర్నెస్. ఇది ఎవరు ఓన్ చేస్తున్నారు సల్భోనీని? భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ చేస్తున్నాయి. ఓకే. renowned personality Anil Avachat passed away recently. He is a dash. ఓకేనా. ప్రఖ్యాత వ్యక్తి అనిల్ అవచత్ ఇటీవల కన్నుమూశారు. అతను ఒక మరాఠీ ఆథర్. ఓకే, మరాఠీ ఆథర్ అండి, అండ్ సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఓకే. ఈయన ఫౌండర్ ఆఫ్ ద డి అడిక్షన్ సెంటర్ ముక్తాంగన్ రీహాబిలిటేషన్ సెంటర్. ముక్తాంగన్ రీహాబిలిటేషన్ సెంటర్ యొక్క ఫౌండర్ అండి. ఇది ఎక్కడుంది? పూణేలో. ఎప్పుడు ఫైండ్ చేశారు? 1986. ఈయన రాసిన బుక్స్ లైక్ మానస, స్వత విషయ్, గర్ద్ ఇలాంటి బుక్స్ని ఈయన రాశారు. ఓకేనా. ఎర్లీ 1970sలో ఒక మరాఠీ జర్నల్ని ఈయన ఎడిట్ చేశారు, పేరు సాధన. ఓకే, అది కంప్లీట్లీ సోషల్ ఇష్యూస్ మీద ఉంది. అలానే ఒక దళిత్ అట్రాసిటీస్ మీద కూడా ఒక బుక్ రాశారు, దాని పేరు కోండమర. 1985లో రాశారు. అలానే ధార్మిక్ అనే బుక్ రాశారు ఈయన 1989లో.
ఓకే, ఈ ధార్మిక్ని ఫాల్స్ గాడ్మెన్ తెలుసు కదా బాబాలు. ఓకే, ఫాల్స్ గాడ్మెన్ మీద రాసిన బుక్ ధార్మిక్. కోన్మరా అనేది దళిత్ వాళ్ళ గురించి రాసింది. ఓకేనా, సాధన అనేది సోషల్ మెసేజెస్ గురించి రాశారు. ఇండియన్ టీమ్ బెట్ విచ్ కంట్రీ టు విన్ బ్రాంజ్ మెడల్ ఇన్ 2022 ఉమెన్స్ హాకీ ఏషియా కప్? సమాధానం చైనాని ఓడించింది అండి బ్రాంజ్ మెడల్ గెలుచుకోవడానికి, 2022 ఉమెన్స్ ఏషియా కప్ని గెలుచుకోవడానికి. ఈ ఉమెన్స్ ఏషియా కప్ ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం? సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగింది. సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడుంది? ఇది మస్కట్లో ఉంది. మస్కట్ ఎక్కడుంది? ఒమాన్లో ఉంది. ఇజంట్ ఇట్? ఓకే, మరి బ్రాంజ్ ఇండియా గెలిస్తే గోల్డ్ సిల్వర్ ఎవరు గెలిచారు? జపాన్ గోల్డ్ గెలుచుకుందండి బై డిఫీటింగ్ సౌత్ కొరియా. సో జపాన్ గోల్డ్, సౌత్ కొరియా సిల్వర్. The industry body FICCI has partnered with which company to support 5 lakh women-led small businesses across India? భారతదేశం అంతటా 5 లక్షల మంది మహిళల నేతృత్వంలో చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి పరిశ్రమ సంస్థ FICCI ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఓకేనా, మెటా పార్ట్నర్షిప్ అయ్యింది ఆల్రెడీ మనకు తెలుసు FICCIతోని. ఇజంట్ ఇట్? దీనికి దాని యొక్క FICCI ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. అండర్ ఇట్స్ ఇనిషియేటివ్ పేరేంటి? #SheMeansBusiness ప్రోగ్రామ్. #SheMeansBusiness ప్రోగ్రామ్ కింద ఇన్ పార్ట్నర్షిప్ విత్ FICCI. ఇది మెటా ఒక ప్రోగ్రామ్. మరి FICCI యొక్క ప్రోగ్రామ్ ఏంటి? ఎంపవరింగ్ ద గ్రేటర్ 50% ఇనిషియేటివ్. ఎంపవరింగ్ ద గ్రేటర్ 50% ఇనిషియేటివ్. ఓకేనా, ఈ మెటా ఏదైతే ఉందో టోటల్ ఇది 3 ఇనిషియేటివ్స్ కింద సపోర్ట్ చేస్తుంది. ఒకటి ఫేస్బుక్ బిజినెస్ కోచ్ లాగా, ఎందుకు ట్రైన్ చేస్తుంది ఉమెన్ని త్రూ ఎన్ ఎడ్యుకేషనల్ చాట్ బాట్. ఎడ్యుకేషనల్ చాట్ బాట్ని క్రియేట్ చేస్తున్నారు అండి దీని కింద. ఓకేనా, ఇంకోటి గ్రో యువర్ బిజినెస్ హబ్ ఇనిషియేటివ్ రెండోది. అండ్ కామర్స్ పార్ట్నర్స్ ప్రోగ్రామ్ అంటే బిజినెస్ పార్ట్నర్స్ ప్రోగ్రామ్. ఇంకోటి ఏంటి? కామర్స్ పార్ట్నర్స్ ప్రోగ్రామ్. Which of these days has been designated by the World Health Organization as a World Neglected Tropical Diseases Day? Okay, World Neglected Tropical Diseases Day కింద January 30ని అబ్జర్వ్ చేస్తుందండి. ఎందుకు? పట్టించుకొని ట్రాపికల్ డిసీజెస్ ఏమైనా పబ్లిక్ హెల్త్ని కన్సిడర్ చేస్తూనే వాటిని ఎలిమినేషన్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో 2022 థీమ్ ఏంటి దీనిది? అచీవింగ్ health equity to end the neglect of poverty related diseases. Theme ఏంటి? అచీవింగ్ హెల్త్ ఈక్విటీ టు ఎండ్ ది నెగ్లెక్ట్ ఆఫ్ పవర్టీ రిలేటెడ్ డిజీజెస్. 2022 స్లోగన్ ఏంటి? ఫ్రమ్ నెగ్లెక్ట్ టు కేర్. ఓకేనా, ఫస్ట్ వరల్డ్ NTTD ఎప్పుడు అబ్జర్వ్ చేశారు? 30 Jan 2020న అబ్జర్వ్ చేశారు. ఓకే, ఇలాంటిది ఒక డే ఉండాలని ఏ దేశం రికమెండేషన్ ఇచ్చిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపోజ్ చేసింది. విచ్ కంట్రీ హ్యాస్ come out with the pictorial comic book title India's Women Unsung Heroes? Which ministry? India's Women Unsung Heroes ఇది తీసుకువచ్చింది పేరుతో చిత్రమైన కామిక్ పుస్తకాన్ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ కల్చర్. ఎవరు? మీనాక్షి లేఖి, రైట్, రిలీజ్ చేశారు అండి ఈ ఇండియాస్ ఉమెన్ అన్సంగ్ హీరోస్. అంటే ఇండిపెండెన్స్ స్ట్రగల్లో ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఒక కామిక్ బుక్ లాగా ఇది కంప్లీట్లీ ప్రజెంట్ చేస్తుందండి ఈ బుక్. ఓకేనా, ఇది దేంతో టైప్ అయిందంటే అమర్ చిత్ర కథ పబ్లిషర్ తెలుసు కదా, వీళ్ళతో టైప్ అయ్యి ఈ బుక్స్ని రిలీజ్ చేసింది.
విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ వాన్ పిఎమ్స్ బ్యానర్ అట్ ద రిపబ్లిక్ డే క్యాంప్. రిపబ్లిక్ డే క్యాంప్లో ప్రధానమంత్రి బ్యానర్ను ఏ సంస్థ గెలుచుకుంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హానర్ ద మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఓకేనా, దీనికి ప్రధానమంత్రి బ్యానర్ని అవార్డ్ చేశారు అండి. ఓకేనా, మేజర్ జనరల్ వైపీ ఖాందూరి. ఓకే, మేజర్ జనరల్ వైపీ ఖాందూరి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సీసీ డైరెక్టరేట్ మహారాష్ట్ర ఈ అవార్డ్ని రిసీవ్ చేశారు అండి. ఓకేనా, ఈ 2022 ఆర్డీసీ ఏదైతే ఉందో కరియప్ప పరేడ్ గ్రౌండ్లో పరేడ్ చేశారండి, ర్యాలీ క్రియేట్ చేశారు వీళ్ళు. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ఏ రోజున ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని అబ్జర్వ్ చేస్తారు? 1 Feb. ఓకే, 1 Febన 1977లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్ అయింది బై కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978 ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఆపరేట్ అవుతుంది. ఈ సంవత్సరం 46th రైజింగ్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. ఓకే, 1978లో జస్ట్ 7 సర్ఫేస్ ప్లాట్ఫామ్స్తో మొదలైన ఇండియన్ కోస్ట్ గార్డు ఈరోజు 156 షిప్స్, 62 ఎయిర్ క్రాఫ్ట్లు తన ఇన్వెంటరీలో ఉన్నాయి. టోటల్ ఇప్పుడు 200 సర్ఫేస్ ప్లాట్ఫామ్స్ని అండ్ 80 ఎయిర్ క్రాఫ్ట్ని 2025 కల్లా రీచ్ అవ్వాలనేది ఐసీజీ యొక్క టార్గెట్. హూ ఇస్ ద చైర్పర్సన్ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ టు మానిటర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ PLI స్కీమ్ ఫర్ ద టెక్స్టైల్ సెక్టార్. టెక్స్టైల్ రంగానికి సంబంధించిన PLI స్కీమ్ పురోగతిని పర్యవేక్షించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తెలుసు కదా, బెస్ట్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకి లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారు, రైట్. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్యూరిటీస్ క్రియేట్ చేసింది, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందనేసి. దానికి చైర్పర్సన్కి ఎవరు వ్యవహరిస్తారు? క్యాబినెట్ సెక్రటరీ విల్ బి ద చైర్పర్సన్స్. ఓకేనా, క్యాబినెట్ సెక్రటరీ విల్ బి ద చైర్పర్సన్. PM Modi hosted the first Indian Central Asia Summit virtually. How many countries are officially recognized as Central Asian region countries? PM మోడీ మొదటిసారిగా భారతదేశం మధ్య ఆసియా దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు. అధికారికంగా ఇన్ని దేశాల మధ్య ఆసియా ప్రాంత దేశాలుగా గుర్తించబడ్డాయి. ఓకేనా, ఈ సెంట్రల్ ఏషియా సమ్మిట్లో అధికారికంగా ప్రస్తుతానికి కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. ఓకే, ఈ 5 దేశాలని అధికారికంగా యాక్సెప్ట్ చేశారు అండి. కజకిస్తాను, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్. ఓకే, రిపబ్లిక్ ఆఫ్ కిర్గిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ తాజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. ఈ 5 దేశాలు భారతదేశంతో 30th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఏనికి? సెంట్రల్ ఏషియాతో మన రిలేషన్స్ స్టార్ట్ అయినప్పటి నుండి. ఓకేనా, ఈ సమ్మిట్ జస్ట్ 2 days తర్వాత జరిగిందండి. దేనికి? చైనా సెంట్రల్ ఏషియా కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ చైనా $500 million అసిస్టెన్స్గా ఇస్తాను సెంట్రల్ ఏషియాకి, అండ్ అలానే $70 billion ట్రేడ్ని ఇంక్రీజ్ చేయబోతున్నాను, ప్రజెంట్ ఉన్న $40 billion అనే మాట ఇచ్చింది. ఓకేనా, అలానే మరి మనకు వచ్చేటప్పటికి ఏమేమి మాట్లాడాము? ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది ఎనర్జీ కనెక్టివిటీ గురించి, అండ్ ఆఫ్ఘనిస్తాన్ని అండ్ చాబర్ పోర్ట్ యొక్క యూసేజ్ కోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ అండ్ బుద్ధిస్ట్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడానికి తీసుకొచ్చారు. కౌంటర్ టెర్రరిజం ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడారు. ఓకేనా, అందరు కలిపి 1 డిక్లరేషన్ తీసుకున్నారు, దాన్నే ఢిల్లీ డిక్లరేషన్. అది అందరు యాక్సెప్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ డిక్లరేషన్స్ని అందరు యాక్సెప్ట్ చేశారు. అలానే అన్ని దేశాల ప్రెసిడెంట్లు ఏమి యాక్సెప్ట్ చేశాయి అంటే ఎవ్రీ 2 yearsకి ఈ సమ్మిట్ యొక్క సిట్యువేషన్ ఏంటి ఉంది, ఎక్కడ దాకా రీచ్ అయ్యామో అన్న దానికి ఒక రివ్యూ కూడా తీసుకుంటామని ఒప్పుకున్నారు అండి. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.